హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 20లో నా వెయిట్ ఎంత ఉంది, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 20లో నా వెయిట్ వచ్చేసి 59.80 అండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62 సమ్ చేంజ్ అనమాట. 62లో ఉన్నప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ప్రజెంట్ 59.80. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే మంచిగా ఈ డైట్ అయితే చేయొచ్చు అనమాట. నేను చేస్తుంది అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. నా డే స్టార్ట్ వచ్చేసి 10కి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈవినింగ్ 6కి ఎండ్ చేసేస్తానమాట. కొన్నిసార్లు అటు ఇటు కూడా అవుతుంది, బట్ మేనేజ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నానండి. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది, బట్ ఈరోజు మాత్రం నేను ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను. తర్వాత ఇవైతే ముందు రోజు నైట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుంటున్నాను. ఎందుకనంటే నెక్స్ట్ డే నేను స్మూదీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, అలాగే ఒక 10 బాదం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కాజు, ఒక 4 లైన్ డేట్స్ని అయితే సీడ్ రిమూవ్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే పక్కన ఇంకో బౌల్లోకి కొన్ని బాదం అయితే నానబెట్టుకుంటున్నానండి, పాపకు బాక్స్లో పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా అవి నానబెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఈరోజు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ నుంచి ఈ వెజిటేబుల్స్ నాకు కావాల్సిన థింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇక్కడ ఈ బుట్టలో వచ్చేసి నేనైతే అల్లం, అలాగే వెల్లుల్లిని అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అనమాట. మా చెల్లి వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవైతే ఇచ్చారనమాట. ఇంకా వీటిలో అయితే అల్లం, మంచిగా వెల్లుల్లి అయితే స్టోర్ చేసుకుంటాను. పాపకి ఈ కలర్ నచ్చి అడిగి మరీ ఇది తెచ్చుకుందండి. నాకు తెలీదు అసలు ఇది ఈ కలర్ ఇచ్చారు, ఆ కలర్ ఇచ్చారని కూడా నాకు తెలీదు. మా పాప అడిగిందంట నాకు ఈ పర్పుల్ కలర్ అదే కావాలి అని చెప్పి. ఇంకా ఇదైతే నేనైతే ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. ఈరోజు మార్కెట్కి అలా వెళ్ళి ఏం తీసుకురాలేదు, జస్ట్ ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రూట్స్ బాస్కెట్ అయితే మొన్న రీసెంట్గా తీసుకున్నాను కదా మీషోలో, అదైతే దాంట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. అవి ఆల్రెడీ ఉన్నాయి, అలాగే కొత్తవి కూడా తెచ్చినవి కూడా దీంట్లోనే యాడ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడైతే మా పాపకి బాక్స్లో ఏవి పెట్టాలి, తను ఏవి ఇష్టంగా తింటుంది అని చూసుకొని అయితే ఫ్రూట్స్ తీసుకుంటానమాట. ఇక్కడైతే ఒకటి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, అలాగే ఒకటి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. అంటే తనకి ఈ మధ్య అయితే వైట్ పెడుతున్నాను. రెడ్ పెడితే ఏంటి అని అంటే తినేప్పుడు ఒకవేళ మీద పడితే కలర్ అంటుతుంది అని చెప్పేసి రెడ్ అంతగా పెట్టట్లేదు, ఎప్పుడు వైటే పెడుతున్నాను. అలాగే తను కూడా ఈ మధ్య వైట్ కావాలి అని అంటుందన్నమాట. ఇంకా బాస్కెట్లో అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా తీసుకున్నానండి. 10 రూపీస్కి వచ్చిందనమాట. ఇది కూడా మంచిగా ఫ్రెష్గానే ఉంది. ఇది అయితే ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసి అలా ఆ గిన్నెలో పెట్టి వదిలేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం మొత్తం డ్రై అయిపోయినాక ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీరను కూడా ఇదిగోండి ఇలా స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను. కొత్తిమీరను అయితే ఏం వాష్ చేయనండి, నేను ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడే వాష్ చేస్తాను, లేదంటే ఫంగస్ లాగా వచ్చేస్తుంది ఏమో అని నాకు భయం. అందుకని నేనైతే వాష్ అయితే చేయను, డైరెక్ట్గా పెట్టేస్తాను. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఏంటంటే వీటి వేర్లు అయితే తీసేసి మంచిగా క్లీన్ చేసి అయితే ఇచ్చారండి. నేను ఇంకా ఏం కట్ చేయలేదు, ఏమైనా చెత్తాకులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఇంకా మంచిగా ఇలా మొత్తం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లో, అలాగే ఫ్రూట్స్ బాస్కెట్లో పెట్టేవి ఫ్రూట్ బాస్కెట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మస్క్ మిలన్ తెప్పించాను కాబట్టి నేను ముందు సీడ్స్ అన్ని నానబెట్టుకున్నాను అనమాట. మస్క్ మిలన్ స్మూదీ చేద్దాము, అలాగే పాపకి బాక్స్లో కూడా ఫ్రూట్ పెట్టడానికి మస్క్ మిలన్ యూజ్ అవుతుంది, తను కూడా ఇష్టంగా తింటుందని చెప్పేసి అలా ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడైతే ఈ సీడ్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. మా తమ్ముడు ఇలా తింటే మంచిదక్క అని చెప్పాడనమాట. ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే సీడ్స్ అన్నీ బౌల్లోకి అయితే వేసుకొని ట్రై చేశాను. కానీ కొన్ని అయితే తినగలిగాను, కానీ అంటే దాని మీద వచ్చే పిప్పి మాత్రం తీసేయాలండి, అది మింగకూడదు. కొన్ని తిన్నాను కానీ అంత నాకు తినలేకపోయాను అనమాట.
తర్వాత ఇదిగోండి ఇలా రౌండ్‌గా కట్ చేసి పాపకి బాక్స్‌లో పెడదాము అని చెప్పేసి ఇలా రౌండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ స్పూన్స్ కూడా మనకి దొరుకుతాయండి. మీషోలో కానీ, అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ దొరుకుతాయన్నమాట. ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం తనకి నచ్చే విధంగా కొంటూ ఉన్నాననమాట. మస్క్ మిలన్ తీసుకోవడం వల్ల అయితే మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. అయితే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ మనం తీసుకోవడం వల్ల అయితే న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఫైబర్ లభిస్తుంది. గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. ప్రోటీన్ ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి. అలాగే మినరల్స్ ఉంటాయి. అలాగే ఈ స్మూతీ తీసుకోవడం వల్ల అయితే మన ఎనర్జీని అయితే బూస్ట్ చేస్తుందనమాట. ఇందులో వచ్చే న్యాచురల్ షుగర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది మన హార్ట్ హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఆల్మండ్స్‌లో అలాగే వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి వచ్చేసి మన హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. అలాగే మన బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి కూడా చాలా బాగా మేలు చేస్తుందనమాట. ఇంకా మస్క్ మిలన్‌తో పాటుగా తీసుకుంటున్నాం కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అలాగే విటమిన్స్ లైక్ ఏ, సి అయితే బాగా లభిస్తుందనమాట. అవి వచ్చేసి మన స్కిన్‌కి, ఐస్‌కి, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇందులో వచ్చేసి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయండి. మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి విత్ ఫ్రూట్ కాంబినేషన్ తీసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్ స్వీట్‌నెస్ వస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి గ్లోయింగ్ స్కిన్ రావడం కోసం హెల్ప్ చేస్తుందనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ డిఫరెంట్ టైప్ తీసుకుంటున్నాం కాబట్టి జింక్, కాల్షియం, ఐరన్ బాగా లభిస్తుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ముగ్గురికి 3 గ్లాసుల్లో అయితే సర్వ్ చేసేసి, ఇలా ఒక రౌండ్ బౌల్ అయితే పెట్టేసాననమాట థంబ్‌నెయిల్ కోసం అని జెప్పేసి. ఇంకా మా పాప అయితే మొత్తం ఆబ్వియస్‌గా తాగలేదు. సో, తను సగమే తాగింది. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మా పాప, మా వారు అయితే షేర్ చేసుకొని ఎలాగోలా మొత్తం అయితే ఫినిష్ చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కాబట్టి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచిగా స్మూతీ తాగేసిన తర్వాత లంచ్‌లోకి ఈరోజు 2 రకాల కర్రీస్ అయితే చేయబోతున్నాను. ఒకటైతే ఫ్రై, ఒకటైతే రసం అనమాట. ఇక్కడైతే దొండకాయలన్నీ ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్‌లో వేసుకున్నాను. తర్వాత ఫ్రంటు, బ్యాక్ ఇలా తొడాలైతే తీసేసి పెట్టుకున్నామంటే రెడీగా చాపర్‌లో వేసేసి ఒక 2, 3 సెకండ్స్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం చాప్ అయిపోతుందనమాట. దొండకాయలకి గానీ, క్యారెట్‌కి గానీ, లేదు అంటే బీట్రూట్‌కి, క్యాబేజ్‌కి నేనైతే చాపర్ యూజ్ చేస్తూ ఉంటాను. కట్ చేయడం కంటే దాంట్లో ఇంకా చాలా సన్నగా చాప్ చేసేసింది. ఫ్రై చేసినప్పుడు త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి చాపర్ అయితే యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ మొత్తం తొడాలన్నీ తీసేసుకున్న తర్వాత చాపర్‌లోకైతే అన్ని దొండకాయ ముక్కలైతే యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ ఏం తేలేదండి. పావు కేజీయో ఏమో తెచ్చాను. లేకపోతే అర కేజీయో గుర్తయితే లేదు. ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ ఉండట్లేదు కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వాడుతున్నానండి. నార్మల్‌గా నాన్ వెజ్ ఉండడం వల్ల ఏంటి అనంటే, నాన్ వెజ్ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా! అప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినయి ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడేంటంటే ఎప్పుడెప్పుడే అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇంకా త్వరగానే అయిపోతున్నాయి. ఇక్కడైతే ఇంక మొత్తం చాప్ చేసి పెట్టుకున్నాను కదా! తర్వాత కడాయిలోకైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ. పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఆనియన్స్, కరివేపాకు, అలాగే పసుపు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా చాప్ చేసిందో అసలు. ఇంకా ప్రెస్ చేస్తే ఇంకా చాప్ అయిపోద్ది. కాకపోతే వాటర్ కూడా బయటకొస్తదనమాట. అందుకని చెప్పేసి ఈ మాత్రం సరిపోతుందని చెప్పి నేనైతే ఇలా చాప్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎండ్‌లో మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కారం వేస్తే కర్రీలాగా అయిపోతుందనమాట. ఫ్రైలాగా రాకుండా. అందుకని చెప్పేసి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత కారపొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ కారపొడిలోనే ఆల్రెడీ వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి నేనైతే పైనుంచి ఇంకా పౌడర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే మొత్తానికి నా దగ్గర ఉన్న కారపొడి అయితే అయిపోవచ్చింది. ఓన్లీ ఇంకా 1, 2 డేస్‌కి వస్తుందేమో చూడాలి. మా వారు మళ్ళీ ఊరు నుంచి తెప్పించారో లేదో నాకైతే తెలీదు. నార్మల్‌గా హాస్టల్‌కి తెప్పిస్తూ ఉంటారు. ఇంకా మరి ఇప్పుడు తెచ్చారో లేదో తెలీదనమాట.
తర్వాత కర్రీ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడ టమాటో రసం పెడుతున్నాను కదా, దానికైతే ప్రిపరేషన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర మైసూర్ పప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, ఒక 2 ఎండుమిర్చి, మీ దగ్గర పొడుగు ఉంటే పొడుగు వేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్ ఉంటే రౌండ్ వేసుకోవచ్చు అనమాట. నాకు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కండి, మీరు అలా చేంజ్ అయ్యేదాకా ఉంచొద్దు, కొంచెం ముందే తీసేయండి అండి. కానీ రసం మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. అయితే నేను రసం చాలా ఎక్కువ క్వాంటిటీ పెట్టట్లేదండి, చాలా తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను. అందుకని చెప్పేసి 2 టమాటోస్ అవైలబుల్గా ఉంటే ఆ 2 టమాటాలతోనే ఈరోజు టమాటో రసం అయితే చేయబోతున్నాను. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. టమాటోస్ని ఫస్ట్ వాష్ చేసేసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ఇది హ్యాండ్తో ప్రెస్ చేసి రసం తీస్తూ ఉంటారు. నేనైతే అలా ఇంకా నాకు టైం లేదు, అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ జార్లో అయితే వేసేసి చింతపండు కూడా వేసేసి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుంటున్నానండి. తర్వాత మనం స్ట్రైనర్ తీసేసుకొని ఇందులో వేసేసి వాటర్ మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిప్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. రసం రెసిపీ అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం తయారు చేసుకున్న రసం పొడి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా రసం అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను స్టోర్ చేసి పెట్టుకుందాము. పాప కూడా ఉంది కాబట్టి రసం, సాంబార్ ఇవి ఎక్కువగా తింటుంటారు పిల్లలు కదా, సో తనకి అలా పెట్టడానికి కొద్దిగా ఎక్కువ పొడి అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంట్లో అన్నీ నా దగ్గర అవైలబుల్గా లేవన్నమాట. నేను చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం అప్పుడే సామాన్లు తెచ్చుకుందాము అని. ఇదిగోండి ఇక్కడ మనం వేయించుకొని చల్లార్చుకున్న పప్పులన్నీ వేసి గ్రైండ్ చేసేటప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఇదిగోండి నా దగ్గర అయితే ఈ చిన్న జార్ ఉంది కదా, చిన్న జార్లో అయితే వేసి గ్రైండ్ చేసుకుంటాను. మొన్నటిదాకా నా దగ్గర ఏమంటారు డ్రై గ్రైండ్ చేసుకునే బ్లేడ్ పోయిందండి. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టాను, వచ్చిందనమాట. ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ అంతా యాడ్ చేసుకున్నానండి. అది ఈ రోజుకి సరిపోతుంది, అందుకని చెప్పేసి మొత్తం అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను. మీరు ఎంత రసం కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా టమాటోస్ని యాడ్ చేసుకోండి, వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ చేసుకుంటున్నాను. ఇది మాకు మార్నింగ్కి ఈవినింగ్కి ప్రాపర్గా సరిపోతుందండి విత్ ఫ్రై నంచుకొని తింటే. ఇదిగోండి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మంచిగా రోలింగ్ బాయిల్ అవ్వి కొంచెం మనం పెట్టిన కన్సిస్టెన్సీ కంటే కన్సిస్టెన్సీ తగ్గాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పప్పు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం రసం అనేది చిక్కగా ఉంటుందండి. అందుకని చెప్పేసి పప్పులు అయితే నేనైతే 3 కాంబినేషన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఒక్కటే వేసుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి స్టవ్ మీద అయితే రసం కాచుకోవడానికి గిన్నె అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, అలాగే పోపు దినుసులు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా రసంని తిరగబోసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ఫ్రై కూడా అవసరం లేదండి. ఇదిగోండి చూస్తున్నట్టయితే రసం అనేది ఎంత చిక్కగా ఉందో చూడండి. మనం ఇందులో పెసరపప్పు అలాగే మైసూర్ పప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చిక్కదనం అయితే వచ్చింది. నార్మల్గా పెసరపప్పు చిక్కగా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి మనకి ఇంకా ఫ్రై కర్రీ కూడా అవసరం లేదు చెప్పాలి అని అంటే. నేనైతే చేశాను కాబట్టి కొద్దిగా ఫ్రై కర్రీ వేసుకొని ఈరోజు నా లంచ్ని అయితే ఇలా ఫినిష్ చేసేసానండి. చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది. అలాగే చాలా హాయిగా ఉంటుంది టమ్మీకి కూడా. రసం తీసుకున్నప్పుడు మనకి మంచిగా డైజెషన్ అవుతుందండి. ఎందుకంటే దాంట్లో మనం మిరియాలు, జీలకర్ర, ఇంకా మీరు వాంపొడితో కూడా చేసుకుంటారండి, అలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే చేయలేదు, నార్మల్గా జీలకర్ర వేసి చేసుకున్నాను. ఇంకా మంచిగా లంచ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నేనైతే కాసేపు అయితే పడుకుంటానండి. పాప పక్కన పడుకొని ఆ పాపను పడుకోబెట్టేటప్పుడు నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, కాసేపు పడుకుంటాను. తర్వాత అయితే ఇంకా లేచి నైట్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. మొన్న క్యాప్సికమ్, పర్పుల్ క్యాబేజీ ఇవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేశాను కదండి, అన్నీ హాఫ్ మిగిలి ఉన్నాయి. సర్లే ఆఫ్టర్నూన్ చేసిన రైస్ కూడా మిగిలింది కాబట్టి ఇంకా దాంతో ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను.
ఈ పర్పుల్ క్యాబేజ్‌లో నుంచి చూడండి అసలు ఎంత పర్పుల్‌గా వచ్చాయో వాటర్ అయితే. అయితే రసము, దొండకాయ ఫ్రై ఉంది గదా అనుకుంటారేమో. లేదండి ఆఫ్టర్‌నూనే మా వారు ఇచ్చేసారు. అంటే మాకు హాస్టల్‌లో వర్కర్స్ ఉంటారు కాబట్టి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసారు. ఇదిగోండి ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం అన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కడాయి పెట్టుకొని ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎంత బావుంటదో ఈ రెసిపీ అయితే. అయితే మొన్న నాకు గ్రీన్ క్యాబేజ్‌తో చేసుకోవచ్చా అన్నారండి. మీకు గనక థైరాయిడ్ ఇష్యూ లేకపోతే మంచిగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటది. అలాగే మనకి క్యాబేజ్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా కాపాడుతుంది. ఇంకా పోపయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న ఏమంటారు క్యాప్సికమ్ గానీ, క్యాబేజ్ గానీ మన వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందనమాట. ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి మంచిగా డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారము, అలాగే మీ దగ్గర గరం మసాలా పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే గరం మసాలా పొడి అవైలబుల్‌గా లేదండి, అయిపోయింది. ఒక చిటికెడైతే జీరా పౌడర్ ఉంటే అదైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మంచిగా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఇంట్లో స్వీట్ కార్న్ కూడా అవైలబుల్‌గా ఉంటే అవి కూడా ఒలిచేసి అవి కూడా యాడ్ చేశాను. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! తర్వాతయితే ఇందులోకి మనం ముందుగా రైస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా! ఆ రైస్ అంతా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్ వేడిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది. ఇందులోకి మీకు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకనంటే మనం వెజిటబుల్స్‌లో వేసాము. అలాగే రైస్‌కి కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిన తర్వాత మా ముగ్గురికి ఇలా బౌల్స్‌లోకి అయితే సర్వ్ చేసేసాను. పాపకు కూడా ఇదే పెట్టేసానండి. తను కూడా ఇష్టంగా తింటది. ఒకవేళ తనకి కారంగా ఉంది అనంటే మాత్రం తనకి కొంచెం కర్డ్ పెట్టి పెడతాను. ఈ రెసిపీ అయితే ట్రై చేయండండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా బావుంటది గూడా. నేను ట్రై చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. చాలా బావుంటది. ట్రై చేయండి. పిల్లలు గూడా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడంతో పాటు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.